I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHP 6th base. So our main aim is to make you fertile. So IVF, in vitro fertilization indications చూద్దాం. ఏజ్డ్ కపుల్ మోర్ దాన్ 35 years ఉండి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే డైరెక్ట్గా మనము వాళ్ళకు ఐవీఎఫ్ గైడ్ చేయడం జరుగుతుంది. లేదు యంగ్ పేషెంట్స్ ఆల్రెడీ ఓవులేషన్ ఇండక్షన్స్, మల్టిపుల్ ఓవులేషన్ ఇండక్షన్స్, న్యాచురల్ సైకిల్స్, IUI 3 సైకిల్స్ సో అయినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే మనం ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాం. అండ్ సివియర్, మోడరేట్ టు సివియర్ ఎండోమెట్రియోసిస్ అంటే చాక్లెట్ సిస్ట్ ఉంటాయి. సో ఇది ప్రోగ్రెసివ్ డిసీజ్ కాబట్టి సో వీటిలో ఎగ్ క్వాలిటీ తగ్గిపోవడము ఉంటుంది కాబట్టి ఈ డిసీజ్ ఉన్నా కూడా మనం డైరెక్ట్గా పేషెంట్స్కి ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాం. అండ్ హై డిఎఫ్ఐ అంటారు, అంటే స్పర్మ్స్ నార్మల్ ఉన్నా కూడా డిసీజ్డ్ స్పర్మ్స్, DNA ఫ్రాగ్మెంటెడ్ స్పర్మ్స్ ఎక్కువ ఉంటే వీళ్ళకు ఇన్ఫర్టిలిటీ లేకపోతే మిస్క్యారేజెస్, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీళ్ళకు కూడా మనము డైరెక్ట్గా ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాం. అండ్ అజోస్పర్మియా, అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అంటారు, అంటే స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతున్నా కూడా ట్రాక్ట్లో ఏదన్నా బ్లాక్ ఉండే సెమన్ రిలీజ్ అవ్వట్లేదు అన్నప్పుడు కూడా మనము ఐవీఎఫ్ అడ్వైస్ చేసి స్పర్మ్స్ టెస్టిస్ ద్వారా మనం రిట్రైవ్ చేసి మనం ఐవీఎఫ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి మనము IUIలో కానీ న్యాచురల్ ఇంటర్కోర్స్లో కానీ ఫెల్లోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. సో కొంతమందికి వేరే ప్రాబ్లమ్స్ వల్ల బ్లాక్డ్ ఫెల్లోపియన్ ట్యూబ్స్ ఉన్నా కూడా వాళ్ళకి డైరెక్ట్గా ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాం. ఎందుకంటే మనకు ట్యూబ్స్ ఓవరీ, ఎగ్, స్పర్మ్ మీటింగ్ పాయింట్ ట్యూబ్స్ కాబట్టి ట్యూబ్స్ బ్లాక్ ఉంది అంటే వాళ్ళకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదు, IUI కూడా వర్కౌట్ అవ్వదు కాబట్టి వీళ్ళకు డైరెక్ట్గా మనము ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాం. అండ్ సెమన్ అనాలిసిస్లో సివియర్ OATS, ఆలిగోయిస్తున్న టెరటోజోస్పర్మియా కౌంట్ తక్కువ ఉంది, మొటిలిటీ తక్కువ ఉంది, మార్ఫాలజీ తక్కువ ఉంది అంటే డైరెక్ట్గా వీళ్ళకు మనము ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాం. సో కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు, సో వాళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్, కీమోథెరపీ, రేడియోథెరపీ తీసుకోవాలన్నప్పుడు కూడా వాళ్ళకు ఫర్టిలిటీ, ఒకవేళ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో ఒకవేళ మేల్ పేషెంట్స్ అయితే ఓవరీలో ఎగ్స్, AMH అన్నీ తగ్గిపోతుంటాయి. మేల్స్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ ద్వారా సెమెన్ కౌంట్, మార్ఫాలజీ, మొటిలిటీ అన్నీ తగ్గిపోతుంటాయి కాబట్టి ఎవరికి క్యాన్సర్ ఉన్నా కూడా వీళ్ళకు తొందరగా ప్రెగ్నెన్సీ రావాలి కాబట్టి ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. అండ్ సివియర్ PCOS, అసలు PCOS కొంతమందికి ఎంత రెస్పాన్స్, ఓవులేషన్ ఇండక్షన్ అసలు రెస్పాన్స్ రాదు. సో సివియర్ PCOS ఉన్నా కూడా మనం డైరెక్ట్గా వీళ్ళకి ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.